రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 15, 2024 సోమవారం ఉదయం 10 గంటలకు BMR శారదా కన్వెన్షన్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక మరియు నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ తెలియజేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ప్రతి బూత్ నుండి బూత్ కమిటీ సభ్యులు హాజరు కావాలని చెప్పారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొత్తకుర్మ శివకుమార్, కౌన్సిలర్లు కోశిక ఐలయ్య, కాకుమాను సునీల్ తదితరులు పాల్గొన్నారు. 10 గంటలకు జరగబోయే మన భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మన స్థానిక ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోతున్న విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఐటీ శాఖ మంత్రివర్యులు ఉద్దిల్ల శ్రీధర్బాబు గారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారు, చైర్మన్ గారు మల్రెడ్డి రామరెడ్డి గారు, అలాగే జిల్లా స్థాయి మంత్రివర్యులందరూ మనకు విచ్చేసిన సందర్భంగా మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు సంబంధించిన, అలాగే 4 మున్సిపాలిటీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ మన బూత్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో విచ్చేసి ఆ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మన పార్టీకి మన కార్యకర్తలే బలం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతైతే కష్టపడారో వాళ్ళే ఒక క్యాండిడేట్గా కష్టపడి ఎండనక ఏమనక బాగా కష్టపడి తెలంగాణలో మన జెండా ఎగిరిందంటే మన కార్యకర్తలే. కాబట్టి ఈ విషయంలో కూడా మనం అందరం అంతే రకంగా కష్టపడి పార్లమెంట్లో మన జెండా ఎగిరే విధంగా, కేంద్రంలో మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా మనం కష్టపడితే తప్పకుండా మన కష్టానికి ఫలితం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని జీవనదిలా ఉంటుంది కాబట్టి దానికి బలం అంతా మనమే. కాబట్టి మనం అందరం కష్టపడి గెలిపించి మంచి మన రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రంగారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ప్రకారమే మన బూత్ స్థాయి నుంచి ఒక్కొక్క బూత్ నుంచి 20 మంది లెక్క అందరూ అత్యధిక మెజార్టీతో ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.